ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి యాకోబు చాలా వివరంగా చెప్తున్నాడు కదా, అనేక విషయాల్లో మనమందరము తప్పిపోవచ్చున్నామని. నిజమే కదా, చాలా విషయాల్లో ప్రతిరోజు కూడా తప్పిపోతున్నాం. మరి సహోదరి సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ప్రభు చెప్పినట్లు వినే వ్యక్తివేనా? ప్రభువులో నీవు నిలిచి ఉన్నావా? నిలిచి ఉన్నాను అనుకుంటూ మాటికి పడిపోతున్నావేమో. నీవు ఆయన మాట తప్పకూడదని గ్రహిస్తున్నావా? ఆయన మాటకు నీవు లోబడాలని కూడా నీకు అర్థమవుతుందా? లేదంటే మాటికి తప్పిపోతున్నావా? ఒకసారి నీ ఆత్మీయ స్థితి ఏంటో నువ్వు పరిశీలన చేసుకో. నీ నోటి మాట విషయంలోనే కానీ, నీ కంటి చూపు విషయంలోనే కానీ, నీ ఏ విషయంలో అయినా సరే, క్రియల విషయము, తలంపుల ఆలోచన విషయంలో కానీ ఎంత మాత్రము కూడా తప్పిపోకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వేమీ చేయకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వేం చేస్తున్నావో ఒకసారి ఆలోచించు. తప్పిపోకూడదు. ఏ విషయంలోనైనా తప్పిపోతే, ప్రభు మార్గంలో నువ్వు వెళ్ళకపోతే ఎంత మాత్రం ప్రభుని నీవు చేరుకోలేవు. కాబట్టి ఒకసారి ఈ వాక్యం నీ వద్దకు వస్తుంది అనగా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే ఏ విషయంలో తప్పిపోతున్నావో ఒకసారి ఆలోచించు. నీ ఆర్థిక లావాదేవీల విషయంలో తప్పిపోతున్నావా? లేదంటే నోటి మాట విషయంలో తప్పిపోతున్నావా? బూతు మాటలు ఏమైనా నీ నోటి నుండి వస్తున్నాయా? లేదంటే నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావు? మాటికి పాపంలో పడిపోతున్నావా? చూడకూడని వాటిని చూస్తూ, వినకూడని వాటిని వింటూ, మాట్లాడకూడని మాట్లాడుతూ, చేయకూడనివి చేస్తూ, తినకూడని వాటిని తింటూ, ఇలా అనేక రకాలుగా తప్పిపోతున్నావేమో. ఒకసారి ఆలోచించు. యేసు మార్గం నుంచి నీవెప్పుడు కూడా పక్కకి తొలగిపోకూడదు. ఆయన మార్గం నుంచి పక్కకి తొలగించడానికి సాతాను మాటికి నీ వద్దకు వచ్చి అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ నీవు అపవాది తంత్రములు ఎరిగిన వాడివై అనుదినము కూడా దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఏ విషయంలో తప్పిపోకూడదనే విషయాన్ని ఒకసారి గుర్తించు. ఒకవేళ తప్పిపోయే స్థితిలో ఉంటే మళ్ళీ సరైన మార్గంలోకి ప్రభు సహాయం తీసుకుని రా నువ్వు. ఆమేన్.